హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొలిటికల్ కలర్స్. ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్లమెంట్కి మళ్ళీ కంటెస్ట్ చేయబోతున్నాడనే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. నిజంగానే ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒకవేళ పులివెందుల తన శాసనసభ స్థానానికి రాజీనామా చేసి కడప పార్లమెంటుకు గనక పోటీ చేసినట్లయితే, అంటే అక్కడ అవినాష్ రెడ్డి కూడా తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయడం ద్వారా తిను ఒకవేళ కడప పార్లమెంట్కి పోటీ చేసినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి బలాన్ని తట్టుకొని గెలవగలుగుతాడా? సొంత జిల్లా అయినప్పటికీ కూడా ప్రత్యేకించి గవర్నమెంట్లో అంటే ప్రభుత్వంలో టీడీపీ కూటమి ఉంది కాబట్టి, ఎన్డీఏ కూటమి ఉంది కాబట్టి వాళ్ళని తట్టుకొని పార్లమెంటుకు గెలవాలి అని అంటే నిజంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ అలాంటి పరిస్థితిని తట్టుకొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పార్లమెంటుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అని ఆలోచిస్తే, ఈ అవకాశాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఈ దిశగా ఆలోచించినట్లయితే తను పార్లమెంటుకు వెళ్ళడమే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా మళ్ళీ ఒక విధంగా దారిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తను ఏదైతే రేపు ఖాళీ చేయబోయి తను పులివెందుల శాసనసభకి రాజీనామా చేసి కడప పార్లమెంటు గనక నిజంగానే పోటీ చేయాలనుకుంటే, ఆ పులివెందుల శాసనసభకి వైఎస్ షర్మిలాని దింపడం ద్వారా కుటుంబాన్ని మచ్చిక చేసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏవైతే ఇప్పటి వరకు విభేదాలు ఉన్నాయో ఆ విభేదాలను తొలగించి మళ్ళీ కుటుంబం అంతా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మూకుమ్మడిగానే ఉంది, ఒక్కటిగానే ఉంది, ఏకతాటి పైన ఉంది అనే సందేశాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఏ వ్యక్తి అయినా సరే, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి అయినా సరే ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. సో ఇక్కడ ఇంట గెలవడానికి ఒక జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒక అవకాశం దొరికే అవకాశం ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు జైలుకు వెళ్ళినప్పుడు వైఎస్ షర్మిల పాదయాత్ర ద్వారా కార్యకర్తల్లోకి వెళ్ళింది, కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసింది. ఓ రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల అనే పార్టీని నిలబెట్టింది అని అనడంలో ఎలాంటి సంశయం లేదు, ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. సో అలాంటి షర్మిలని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టినప్పుడే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కానివ్వండి, ఒకంత జగన్మోహన్ రెడ్డి పట్ల ఏవగింపు చేసుకున్నట్టుగానే మనకి రిజల్ట్స్ చూస్తే అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు అవన్నిటినీ సరిదిద్దుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఒకటి ఉండొచ్చు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకోవాలి, అవకాశాన్ని క్రియేట్ చేసుకునే అవకాశం ద్వారా లాభాలు పొందాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అవకాశం కూడా తను పులివెందుల శాసనసభ స్థానానికి రాజీనామా చేసి షర్మిలను అక్కడ కంటెస్ట్ చేయించడం ద్వారా అక్కడ ఏదైతే ఉందో షర్మిల మరియు విజయమ్మని దగ్గర చేసుకునే అవకాశం ఉంటుంది. అటు పక్కన ఏదైతే కార్యకర్తలకు కూడా ఒక మంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చినట్టుగా ఉంటుంది, ఒక మంచి మెసేజ్ పంపించినట్టుగా ఉంటుంది. మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెల్లెల్ని దగ్గరికి తీసుకున్నాడు అనే ఏదైతే మంచి భావన ప్రజల్లో కలిగే అవకాశం ఉంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పట్ల ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ అయితే వస్తుందో దానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అటు అవినాష్ రెడ్డిని కూడా పార్లమెంటు నుంచి తప్పించడం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబాన్ని వదిలి తన వేరే కుటుంబానికి ఎక్కువగా విలువ ఇస్తున్నాడు అన్న విమర్శ నుంచి కూడా తను దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. అటు ఒకవేళ షర్మిలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకపోయినా పర్లేదు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని వైఎస్ఆర్ షర్మిలను బలపరచడం ద్వారా అటు వైఎస్ షర్మిలాను గెలిపించడం ద్వారా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, కాంగ్రెస్ పార్టీకి మరియు వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మకి కూడా దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ టీడీపీ బీజేపీతో కలిసి ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీతో కలిసే అవకాశం అయితే ఎలాగూ లేదు. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న బీజేపీ మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ ప్రభుత్వం చంద్రబాబు యొక్క ఎంపీలపైనే ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబును కాదని వైఎస్ఆర్సీపీని దగ్గరికి తీసుకునే సాహసం కూడా మోడీ చేసే అవకాశం లేదు. సో అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న ఒకే ఒక ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ. ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి దగ్గరై అంటే వైఎస్ఆర్ ఇప్పుడు ఏదైతే షర్మిలాని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించి బలపరచడం ద్వారా షర్మిలాని అసెంబ్లీకి పంపించడం ద్వారా అటు కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వచ్చు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో రేపు చంద్రబాబు అండ్ కోని ఎదుర్కోవాలంటే వీరికి ఒక మంచి ఆయుధం కావాలి. ఆ ఆయుధమే రేపు షర్మిల రూపంలో అక్కడ ఉండబోతా ఉంది. సో అప్పుడు
ఒకవేళ షర్మిల అక్కడ అసెంబ్లీలో ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే చంద్రబాబు దాడి సాగించే అవకాశం ఉంటుందో అంత తీవ్రమైన దాడి షర్మిల పైన కొనసాగించే అవకాశం ఉండదు. ఎందుకంటే తను మహిళగా ఎలాగూ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అప్పుడు ఏదైతే టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే వైఎస్ఆర్సీపీ పైన దాడి చేయాలనుకుందో అంత మేర దాడి చేసే అవకాశం ఉండదు. అండ్ అసెంబ్లీ విషయాన్ని పక్కన పెడితే ఇటు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇంతకుముందు కుటుంబాన్ని దూరం చేసుకున్నాడనే విమర్శని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటు షర్మిలాని అసెంబ్లీకి పంపించడం ద్వారా కుటుంబంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అదొక్కటనే కాకుండా ఒక జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంతో కొంత దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. రేపు తనకు ఎప్పుడైనా అనుకోని ఇబ్బందులు ఎదురైనట్లయితే కనుక తన వైపున నిలబడడానికి ఒక జాతీయ పార్టీ అవసరం. అందులో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఇప్పుడు ఏదైతే దేశంలో కాంగ్రెస్ పార్టీ మొన్న ముఖ్యంగా బలం పుంజుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అవసరం అనేది డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి అవసరం. సో పాత విభేదాలని పక్కన పెట్టి వైఎస్ షర్మిలాని పులివెందులకు పంపించడం ద్వారా తను డెఫినెట్ గా రాజకీయంగా లబ్ధి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక అదే విషయం కాకుండా రేపు ఒకవేళ కడప పార్లమెంట్ లో బై ఎలక్షన్ జరిగి జగన్మోహన్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఒక్కరి బలమే ఇప్పుడు సరిపోయే పరిస్థితి లేదు. ఎంత స్వంత జిల్లా అయినప్పటికీ ఇక్కడ ఏదైతే ఎన్డీఏ కూటమి చంద్రబాబు యొక్క నాయకత్వంలో అధికారంలో ఉండడం వలన చంద్రబాబు ప్రభుత్వం వైపే ప్రజలు ఎంతో కొంత మొగ్గే అవకాశం ఉంటుంది. బై ఎలక్షన్స్ లలో డెఫినెట్ గా ప్రజలు ఎక్కువ మట్టుకు ప్రభుత్వం వైపున నిలబడే అవకాశం ఉంటుంది. సో దాన్ని తట్టుకోవాలంటే తను ఒక్కడే కాకుండా అటు షర్మిల, విజయమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారం తీసుకుంటేనే తను రేపు ఎంపీగా కూడా గెలిచి పార్లమెంటుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా ఇదంతా కూడా అంటే షర్మిలను పులివెందుల ఎమ్మెల్యేగా ఒకవేళ కంటెస్ట్ చేయించి గెలిపించినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటుంది. కానీ దీనివల్ల ఒక చిన్నపాటి నష్టం కూడా జరిగే అవకాశం లేదు. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు చేసిన తప్పిదాల నుంచి బయటపడడానికి షర్మిలాని ఒకవేళ పులివెందులలో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించి ఇంతకుముందు జరిగిన తప్పిదాల నుంచి బయటపడగలుగుతాడా, కుటుంబానికి దగ్గర కాగలుగుతాడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదైతే కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టాడు అని ఉన్న భావనని దూరం చేసుకోగలుగుతాడా చూద్దాం.